కథ పేరు అశ్వత్థామ ఘాతుకం. రచన సిహెచ్ ప్రతాప్. మహాభారత సంగ్రామం కేవలం ఆయుధాల యుద్ధం కాదు. అది కోపం, ప్రతీకారం, ధర్మం అధర్మం మధ్య నడిచిన అంతర్యుద్ధం. యుద్ధం చివరి రోజుల్లో జరిగిన అశ్వత్థామ ఘాతుకం ఈ మహాకావ్యంలోని అత్యంత హృదయ విదారక ఘట్టం. అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుల మరణాన్ని అంగీకరించలేకపోయాడు. పాండవులు అశ్వత్థామా హతః అని అబద్ధం చెప్పి ద్రోణుణ్ణి ఆయుధాలు వదిలించడంతో ఆచార్యుడు నిరాయుధంగా వధింపబడ్డాడు. ఈ మోసంతో కూడిన వధ అశ్వత్థామ మనసును బద్దలు కొట్టింది. ఆ బాధ అతని హృదయాన్ని అగ్నిపర్వతంలా మండేలా చేసింది. తండ్రిపై ఉన్న భక్తి, గౌరవం, ప్రేమ ఇవన్నీ ఒక్కసారిగా ప్రతీకారాగ్నిగా మారిపోయాయి. అతనికి అప్పటినుండి పాండవులను ఎలాగైనా శిక్షించాలన్న ఆవేశం అతనిలో ఆవహించింది. ఆ ప్రతీకార భావంతో ఒక రాత్రివేళ పాండవుల శిబిరంలోకి రహస్యంగా ప్రవేశించి నిద్రలో ఉన్న ద్రౌపది 5 కుమారులను పాండవులని భావించి వధించాడు. వారి చేతుల్లో ఆయుధం లేదు. వారు యుద్ధంలో లేరు. వారికి ద్రోణాచార్యుడి మరణానికి ప్రత్యక్ష సంబంధం అసలు లేనేలేదు. ఇది శౌర్యం కాదు, అవివేకం. ఇది ప్రతీకారం కాదు, ఆవేశం. ఆ దారుణమైన అపరాధానికి, ఆ కపట చర్యకు ప్రతిఫలంగా సాక్షాత్తూ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడి శాపన్నతనికి లభించింది. ఆ శాపం కేవలం మరణంతో అంతమయ్యేది కాదు. ఆ శాపం ప్రభావంతో అతడికి మరణమనే మోక్షం దక్కకుండా పోయింది. అతడి శరీరం నశించదు, కాని ఆత్మకు శాంతి లభించదు. ఆ శాపం అతడిని యుగయుగాలపాటు వెంటాడే ఒక నశించని జీవితాన్ని, నిత్యం వెంటాడే దుర్భరమైన బాధను ప్రసాదించింది. ప్రతి యుగంలో, ప్రతి కాలంలో అతడు జీవించి తీరాలి. తాను చేసిన నేరం యొక్క భయంకరమైన జ్ఞాపకాలు అతడి అంతరంగంలో నిప్పుల కొలిమిలా మండుతూనే ఉండాలి. అతడి కళ్లముందు కాలాలు మారినా, ప్రపంచాలు నశించినా, తన శరీరం మాత్రం ఆ పాపపు ఫలితాన్ని భరిస్తూ అమరత్వపు భారాన్ని మోస్తూనే ఉండాలి. ఆ శిక్ష కేవలం వేదన కాదు, అది పశ్చాత్తాపమనే అగ్నిలో నిత్యం కాలిపోతూ మరణం కోసం వేడుకుంటూ జీవించే దైవనిర్ణయం. అతడి ఉనికి ఇకపై కృష్ణుని న్యాయానికి ఒక శాశ్వత ప్రతీకగా మిగిలిపోయింది. భారతంలో ఈ ఘట్టంలో ఉదహరింపబడిన ఒక ప్రముఖ శ్లోకం అశ్వత్థామ భయంకరమైన కోపాన్ని, ఆవేశాన్ని నొక్కిచెబుతోంది. శ్లోకం: క్రాద్ధూతబుద్ధిం నిధనేషు కృత్వా ధర్మం విముచ్య రణే చ రాత్ర్యాం పాండవానాం చ శిబిరం ప్రవిశ్య నిహతాః సుప్తానపి బాలకాన్ సహా. ఆవేశంతో, ప్రతీకారంతో బుద్ధిని, వివేక విచక్షణాలను కోల్పోయి ధర్మమార్గాన్ని విడిచిపెట్టి అసుర స్వభావంతో అశ్వత్థామ రాత్రివేళ పాండవుల శిబిరంలోకి ప్రవేశించి అక్కడ నిద్రపోతున్న అభంశుభం తెలియని ఆ పసి బాలలను సైతం నిర్దాక్షిణ్యంగా వధించాడు. మరొక శ్లోకం అశ్వత్థామ నిద్రలో ఉన్న వారిని చంపడం ద్వారా చేసిన ఘోరమైన అకృత్యాన్ని వివరిస్తోంది. శ్లోకం: సుప్తానిమాన్ శిశువన్నిహత్య ధర్మస్య మార్గం సమతిక్రమ్య ద్రౌపద్యాః పుత్రాన్ పంచైవ హత్వా ధర్మజస్య సభాసనాన్ గతాః. అశ్వత్థామ ధర్మమార్గాన్ని పూర్తిగా అతిక్రమించి నిద్రపోతున్న ఈ శిశువులను, అంటే ఉపపాండవులను చంపే ఒక దారుణ కార్యాన్ని ఆచరించాడు. ఈ శ్లోకాలు ఎంతటి శక్తిమంతుడైనా ఆవేశం మరియు విచక్షణారాహిత్యం కారణంగా దారుణమైన అధర్మానికి పాల్పడతారు అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందుకే ధర్మం, న్యాయం ఎప్పుడూ పాటించాలని మహాభారతం బోధిస్తోంది. ఎంతటి బలం ఉన్నా ఆవేశం మనల్ని దుర్బలుల్ని చేస్తుంది. కోపం, తొందరపాటు స్వభావం మనిషి పతనానికి ప్రధాన కారణాలు అవుతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అదుపులేని కోపం ఆలోచన శక్తిని హరించి మనిషిని విచక్షణారాహిత్యంగా వ్యవహరించేలా చేస్తుంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, నోటి నుండి జారిన కఠిన వాక్యాలు దీర్ఘకాలికంగా సంబంధాలను నాశనం చేస్తాయి, శత్రుత్వాన్ని పెంచుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే వ్యక్తి మానసిక ప్రశాంతత కోల్పోతాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఉన్నత స్థానంలో ఉన్నా సరే ఒక్క క్షణం ఆగ్రహం వల్ల వృత్తిపరంగా వ్యక్తిగతంగా గౌరవాన్ని కోల్పోయి పతనం దిశగా పయనించతప్పదు.
అందుకే శాంతమే మనిషికి నిజమైన బలం. ఈ అంశాలను మనం అశ్వత్థామ జీవితం నుండి నేర్చుకోవచ్చు. నిజమైన వీరుడు ఎవరంటే శత్రువును ఓడించేవాడు కాదు, తనలోని కోపాన్ని జయించేవాడు. అశ్వత్థామ వద్ద శక్తి, సాహసం, జ్ఞానం మరియు గురుభక్తి ఉన్నాయి. అపారమైన శాస్త్ర పాండిత్యం కూడా ఉంది. అయితే ఏం లాభం? అన్నీ ఉన్నా కూడా తన ఆవేశాన్ని, ప్రతీకారేచ్ఛను ఆపలేకపోయాడు. అందుకే అతను చరిత్రలో వీరుడుగా కాక ఒక పిరికిపందలా, కనీసం మానవత్వం మిగలని ఒక అసుర స్వభావం కలవాడిగా చరిత్రలో మిగిలిపోయాడు. ప్రతీకారంలో ఎన్నటికీ నిజమైన విజయం ఉండదు. అది కేవలం ఒక క్షణికావేశం, అంతిమంగా అంతులేని దుఃఖానికి దారితీసే ఒక విషవలయం. నిజమైన శాంతి నిబీడితమైంది క్షమాగుణంలో మాత్రమే. మనసును స్థిరంగా ఉంచుకొని విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకున్నప్పుడే ఆ చర్యలో శాశ్వత విజయం సాధ్యమవుతుంది. కోపమనే అగ్నిజ్వాల మన అంతరంగాన్ని దహించడానికి ఉవ్వెత్తున లేచినప్పుడు అశ్వత్థామ అనే ప్రతీకార రూపం మనలో మేల్కొనడానికి సిద్ధమవుతుంది. అటువంటి క్లిష్ట సమయంలో ఆ ఆవేశాన్ని అదుపుచేయడానికి మనం మనసులో ఒక్కసారి గంభీరంగా, స్థిరంగా, ఇది ప్రతీకారం చూపే సమయం కాదు, ఇది ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టే సమయం అని చెప్పుకోవాలి. ఆగ్రహం యొక్క అంధకారం మనల్ని ఆవరించినప్పుడు మనం దాన్ని తక్షణమే నిలువరించాలి. ఆవేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయం దాని వెనుక ఉన్న తార్కికతను ధ్వంసం చేస్తుంది. మనలో మెదిలే ప్రతి స్పందనకు వెంటనే ప్రతిచర్య చూపకుండా ఒక్క క్షణం ఆగి విచక్షణ అనే కవచాన్ని ధరించాలి. ఎందుకంటే ఆవేశాన్ని జయించినవాడే నిజమైన యోధుడు, నిజమైన విజేత. అంతరంగంలో జరిగే ఈ ధర్మయుద్ధంలో గెలిచినప్పుడే బాహ్య ప్రపంచంలో శాంతి, గౌరవం, స్థిరత్వం అనే పతాకాలు ఎగురుతాయి. మన శాంతి మన చేతుల్లోనే ఉంది. కథ సమాప్తం.